ఫ్రెండ్స్, ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ గమనించినట్లయితే 2026 ఆర్బీఐ సెంట్రల్ బోర్డుకు తిరిగి నియమించబడిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఎవరు? ఆనంద్ మహీంద్ర. ఆర్బీఐ సెంట్రల్ బోర్డులో నాన్ అఫీషియల్ డైరెక్టర్గా 2026లో ఎవరు నియమితులయ్యారు? ఎస్ శోభనాథ్. భారత్ చైనా చర్చల్లో ప్రధానంగా ఏ అంశంపై దృష్టి పెట్టారు? సరిహద్దు శాంతి మరియు స్థిరత్వం. 2026లో భారత్ ఎన్ని సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది? 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. భారతదేశ ఇండిపెండెన్స్ ప్రధాన జాతీయ వేడుక ఎక్కడ జరిగింది? ఎర్రకోట, న్యూఢిల్లీ. 2026 ఆసియన్ గేమ్స్ భారత బృందంలో సుమారు ఎంతమంది సభ్యులు ఉన్నారు? 492 మంది. 2026 ఆసియన్ గేమ్స్ భారత టెన్నిస్ జట్టు ఎంపికపై ఎవరు విమర్శలు చేశారు? ఏఐటిఏ మరియు రోహన్ బోపన్న. ఇండియా మారిషస్ మధ్య వార్తల్లో నిలిచిన ఒప్పందం ఏ రంగానికి సంబంధించింది? చమురు, ఇంధన సరఫరాకు సంబంధించింది. ఇవి ముఖ్యమైనటువంటివి. ఇండియా మారిషస్ మధ్యలో వార్తలో నిలిచిన ఒప్పందం ఏ రంగానికి సంబంధించింది అంటే చమురు, ఇంధన సరఫరా. కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైన అంశం ఏది? నేషనల్ అఫైర్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్, ఎకనామీ అండ్ స్పోర్ట్స్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్లో ఏ పరీక్షలు ఉపయోగకరంగా ఉంటుంది? పోటీ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలు, జనరల్ నాలెడ్జ్ మరియు ఇవన్నిటికి కూడా ఈ కరెంట్ అఫైర్స్ ఉపయోగపడతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయగలని ఆశిస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా మీకు నెక్స్ట్ పేజీలో ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్.